పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతోటి 3 ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నిధులు సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. సచివాలయంలో పూర్వోదయ సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతోటి సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రకాశం సహా రాయలసీమలోని 82 క్లస్టర్లలో ఉద్యాన పంటల కేంద్రంగా అభివృద్ధి, 20 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలను విస్తరించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. పూర్వోదయ స్కీమ్లో భాగంగా 40,000 కోట్లు వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందులో 20,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు, మిగిలిన 20,000 కోట్లతోటి మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలన్నారు. ఇందులో 5,000 కోట్లతో ప్రత్యేకంగా గ్రామీణ రహదారులు నిర్మించి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతోటి అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. అలాగే ప్రకాశం, రాయలసీమ పరిధిలో మొత్తం 23 మేజర్, మీడియం సాగునీటి ప్రాజెక్టులు, 1021 చెరువులను పూర్తి చేయడం ద్వారా ఉద్యాన పంటలకు నీరు అందించేలా కార్యాచరణ చేపట్టాలి అన్నారు.